వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ అమ్మ ఛానల్. ఇవాటి రెసిపీ ఏంటంటే మామిడికాయ, పచ్చి మామిడికాయ తుడుము పచ్చడి అనమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా అవసరం లేదు. వేడి వేడి అన్నంలో ఈ తుడుము పచ్చడి పెట్టుకొని శుభ్రంగా కలుపుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఇంకా కడుపు నిండిపోతుంది. ఎక్కువగా ఆకలేసిన కొంచెం అన్నంలో తిన్న కడుపు నిండిపోతుంది అనమాట. అంత రుచికరంగా ఉంటుంది. ఇది పక్క ఆంధ్ర విలేజ్ స్టైల్ మామిడికాయ తుడుము పచ్చడి ఎలా తయారు చేస్తారనేది వీడియో చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయమని. ఇంకెందుకు ఆలస్యం, మామిడికాయ తుడుము పచ్చడి ఎలా తయారు చేస్తారనేది చూసేద్దాం. ముందుగా 2 పచ్చి మామిడికాయలని కడిగి పెట్టుకొని తోలు తీయకుండా, కాయకి తొక్కు తీయకుండానే తుడుము పట్టేసుకోవాలి. మామిడికాయల్ని శుభ్రంగా కడిగి, నేనైతే తొక్కు తీయలేదు, మీకు తొక్కు తీసేసి మామిడికాయకి లేదంటే తీయకుండానే మీ చాయిస్, అది తుడుము పట్టేసుకొని 2 చెంచాలు కారం, ఒక అర చెంచా ఉప్పు, చిటికెడు పసుపు వేసి మొత్తం కలిపి పెట్టుకోండి. మామిడికాయ తుడుముకి పట్టేలాగా కలిపి పెట్టుకోండి. ఇంకా పక్కన తాలింపు గింజలు, ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలానే కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లి ముక్కలు 4, అలానే కరివేపాకు. ఇంకా తాలింపు వేడెక్కిపోయిన తర్వాత దాంట్లో మనం తుడుము పచ్చడి ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి పెట్టుకున్న ఆ పేస్ట్ని దాంట్లో తాలింపులో యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు టకటక తిప్పేసి ఆవాల పొడి, మెంతు పొడి 2 కలిపి బాగా కలపండి. 2 తుడుము ముక్కలకి పట్టేలాగా కలిపేయండి. ఇంకా 1 నిమిషం పాటు అలా ఉంచి గ్యాస్ ఆపేసి వేడి వేడి అన్నంలో తిన్నా, లేదంటే నంజుడికి పెరుగన్నంలో తిన్నా అదిరిపోతుంది. కొంచెం పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.